నా పేరు అమ్మటి దినేష్ రెడ్డి. నాది పొదిలి. నేను ఇసుక రవాణా చేస్తూ ఉంటాను. నెల్లూరు జిల్లా నుంచి మన పొదిలి పట్టణంలోకి ఎవరైనా గృహ నిర్మాణదారులు ఉన్నారగా వాళ్ళ ఆధార్ కార్డు మీద ఆన్లైన్లో డీడీ బుక్ చేసి వాళ్ళకి కావాల్సినంత ఇసుక సరఫరా చేస్తూ ఉంటాను. నేను గత 29వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో ప్రకాష్ రాజా అనే వ్యక్తికి ఇసుక అన్లోడ్ చేయడానికి నా లారీ వచ్చింది. లారీ వెళ్ళలేని పక్షంలో ఇంటి యజమాని ఒక టాటర్ కిరాయికి మాట్లాడుకొని నా లారీలో నుంచి వాళ్ళ ఇంటికి సుమారు 8 గంటల దూరంలో అన్లోడ్ మొదలు పెట్టగా పొదిలి ఎస్ఐ వేమన గారు వచ్చి బిల్స్ అడిగారు. బిల్లు చూపించాను. టాటర్తో ఎందుకు నువ్వు అన్లోడ్ చేస్తున్నావు అని అడగగా, సార్ ఇసుక లారీ వెళ్ళడానికి సాధ్యం కాలేదు, ఇంటి నిర్మాణ స్థలం కానీ చెప్పినాను. అయితే నాకు ఒకసారి ఇంటి నిర్మిస్తున్న స్థలం చూపిమని అడిగాడు. తన సిబ్బందితో వచ్చి ఇంటి నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించాడు. ఆ తర్వాత లారీని కాటా తీసుకొని రమ్మని చెప్పినాడు. కాటా చెక్ చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. సార్ నా లారీకి అన్ని బిల్స్ ఉన్నాయి అని చెప్పినా వినకుండా 4 రోజుల నుంచి నా స్టేషన్లో నా లారీని ఉంచాడు. ఈ విషయంను మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి గోపాలకృష్ణ గారికి తెలియపరిచాను ఈరోజు స్పందన కార్యక్రమం ద్వారా. బిల్స్తో అన్నీ కరెక్ట్గా నేను ఇసుక సరఫరా చేస్తున్నా. గత కొన్ని రోజుల నుంచి యార్డు నిర్వాహకులు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు నన్ను వేధిస్తున్నారు. యార్డు నిర్వాహకులు ఎటువంటి బిల్స్ లేకపోయినా డైలీ వాళ్ళు 20 టాటర్ల నుంచి 30 టాటర్లు పొదిలో సరఫరా చేస్తున్నా ఏ అధికారి వాళ్ళని పట్టించుకోవట్లేదు. నేను చెప్పినా ఏ అధికారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నేను గవర్నమెంట్ నిబంధనలు పాటిస్తున్నా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా గృహ నిర్మాణాలకు అందిస్తున్నానన్ను అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. గత నెల 11వ తారీఖు ఇదే విషయమై ఇదే విధంగా 2 రోజులు నా లారీని అన్లోడ్ చేయకుండా ఇసుక యార్డు నిర్వాహకులు ఆపినారు. ఆ రోజు కూడా జేసీ గారిని కలవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ బాలరాజు గారు వచ్చి అన్లోడ్ చేశారు. ఈ జరిగిన సంఘటనని మన మీడియా మిత్రుల ద్వారా సీఎం దృష్టి తీసుకెళ్లి జరుగుతున్న సంఘటనను విషయంలోనూ ఇసుక దోపిడీలను అరికట్టాలని సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం మైనింగ్ ఏజీ గారు పోలిరెడ్డి గారు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళారు. స్టేట్ రికార్డ్ చేసి నేను అడగగా అది జేసీ గారికి పంపించి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియపరుస్తారన్నారు. ఇదే విధంగా కొనసాగించిన నా ఇసుక సరఫరా మాత్రం ప్రజలకు అందిస్తూ ఉంటాయి. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా సీఎం గారి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఎందుకంటే ఇసుక పాలసీ అమలైన కొత్తలో మన మీడియా మిత్రులు చెప్పారు, ఇసుక లారీ యజమానిని ఏ అధికారి అయినా ఇబ్బంది పెడితే మీ మీడియా మిత్రులు నాకు తెలియపరిస్తే ఆ అధికారి పైన 24 గంటల యాక్షన్ తీసుకుంటాను. సీఎం గారి మీద నమ్మకంతోనే, ఆయన మీద విశ్వాసంతోనే ఎన్ని ఇబ్బందులైనా నేను ఇసుక సరఫరా చేస్తున్నాను. ఏదో ఒక రోజు ఈ జరిగే సంఘటనలు మొత్తం సీఎం గారికి మీ మీడియా ద్వారా తెలుస్తాయని నేను మనసారా కోరుకుంటున్నాను.